హాయ్ వ్యూవర్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ట్రేడింగ్ జర్నీ. ఈరోజు మార్కెట్ వచ్చేసి 24,690 దగ్గర ఓపెన్ అయ్యి అక్కడి నుంచి కొద్దిగా గ్యాప్ అప్ అయ్యి లైట్గా అక్కడి నుంచి కిందకి పైకి మూవ్ అవుతూ ఈరోజు మొత్తం కన్సల్టేషన్లోనే మూవ్ అయింది. ఈరోజు నా ట్రేడింగ్ ప్లాన్ వచ్చేసి డౌన్ ట్రెండ్ 100 పాయింట్స్ కనుక అయితే రేపు మార్కెట్ 200 to 300 పాయింట్స్ దాకా డౌన్ ట్రెండ్లో మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుందని మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం. కానీ అది నన్ను అక్కడి నుంచి రాంగ్ చేస్తూ నా వ్యూని మార్చి అక్కడి నుంచి కూడా యూ ప్యాటర్న్ వేసింది. ఇక్కడ చూడండి 24,720 దగ్గర నుంచి అది కంటిన్యూగా అప్ ర్యాలీని ట్రెండ్లోకి తీసుకొచ్చింది. సో నేను నా వ్యూ ప్యాటర్న్ నా ట్రెండ్ని మార్చుకొని నేను ట్రేడ్ చేశాను. మై ట్రేడింగ్ అమౌంట్ ఈజ్ హౌ మచ్ ఐ గెయిన్డ్ ఐ విల్ షో యూ ఇన్ ద వీడియో. బట్ నాకు కన్వెక్షన్ మాత్రం రాలేదు. ఎందుకు అంటే 24,740 అనేది దాని ప్రీవియస్ హై. అది గనక క్రాస్ అయ్యే వరకు కూడా నేను ట్రేడ్ని అప్ సైడ్ తీసుకోకూడదు అనుకున్నాను. డౌన్ సైడ్ వచ్చేసి 24,620 వరకు వస్తేనే డౌన్ ట్రెండ్ అని నేను నా వ్యూలో ప్లాన్ చేసుకున్నాను. కానీ అది 24,740 క్రాస్ అయిన వెంటనే నేను నా ట్రేడ్ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేశాను. చూడండి ఎంత అమౌంట్ అనేది నేను గెయిన్ చేశానని. దీన్ని నేను క్యారీ ఫార్వర్డ్ కూడా చేస్తున్నాను. వై? బికాజ్ ఈరోజు ఎఫ్ఓఎంసీ మీటింగ్, యుఎస్లో ఎఫ్ఓఎంసీ మీటింగ్ ఉంది. దాని రిజల్ట్స్ వచ్చేసి 11:30కి రావచ్చు. బట్ ఇక్కడ బయ్యర్స్ అందరూ హార్డ్గా డబ్ల్యూ ప్యాటర్న్ వేసి మరి పైకి తీసుకెళ్లిన విధానాన్ని చూస్తే రేపు గ్యాప్ అప్ అయ్యే ఛాన్సెస్ 100% ఉన్నాయి. సో దట్స్ వై నేను నా ట్రేడ్ ప్లాన్ని పాజిటివ్ సైడ్ మార్చుకొని ఎగ్జిక్యూట్ చేసి పెట్టాను. రేపు ఎంత వస్తుంది అనేది చూద్దాము. మోస్ట్లీ రేపు పొద్దున గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకని మీ ట్రేడింగ్ ప్లాన్ వచ్చేసి రేపు చేయకుండా, ఎందుకు అంటే బిగ్ ప్లేయర్స్ అందరూ కూడా ఆల్రెడీ బై చేసుకున్నారు. దాన్ని గ్యాప్ అప్ లోపల ఓపెన్ చేస్తారు. దాన్ని రీటైల్ ట్రేడర్స్ క్యాచ్ చేయడం చాలా కష్టం. సో మీరు రేపు ట్రేడ్ చేయడం కంటే కూడా శుక్రవారం రోజు సెకండ్ హాఫ్ లోపల మీకు ట్రేడింగ్ ఆపర్చునిటీని నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు ఇస్తాయి. ఎలా అంటే ఆ రోజు పాజిటివ్ సైడ్ ఓపెన్ అయ్యి మోస్ట్లీ 25,000 నియర్ బైలో రిజెక్షన్ని ఫేస్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ ఆ రోజు యుఎస్ వాళ్ళది మీటింగ్ కూడా ఉంది. అది నెగిటివ్గా మైల్డ్గా నెగిటివ్ వచ్చినా కూడా మార్కెట్లు భారీగా పడతాయి. ఎందుకంటే మార్కెట్లన్నీ కూడా ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. సో మీ ట్రేడ్ ప్లాన్ని రేపటికి ప్లాన్ చేయకుండా శుక్రవారానికి ప్లాన్ చేస్తే బెస్ట్గా ఉంటుందని నా సూచన. ఇది ట్రేడింగ్ కోసం మాత్రమే అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ప్లీజ్ కన్సిడర్ దిస్ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. ఇది నా వ్యూ. వెల్కమ్ టు ట్రేడింగ్ జర్నీ. చూసారా గిఫ్ట్ నిఫ్టీని? ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 100 పాయింట్స్ గ్యాప్ అప్ లో కనబడుతుంది. 24,770 దగ్గర మన మార్కెట్లు క్లోజ్ అయినాయి. ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీ ఎంత చూపిస్తుంది అంటే 24,870 పైన. ఇంకా యుఎస్ మార్కెట్లు కన్సాలిడేషన్ లోనే ఉన్నాయి అండ్ డౌన్ ట్రెండ్ లోపల. ఇంకొక గంటన్నర లోపల ఎఫ్ఓసి మీటింగ్ యొక్క అవుట్కమ్ వస్తుంది. అది 100% పాజిటివ్ వస్తుంది. రేపు చూడండి 100% మన మార్కెట్లో గ్యాప్ అప్ అవుతాయి. మనకి మంచి ప్రాఫిట్ ని ఇస్తాయి. ఈ రోజు సిఈ కాల్స్ ఈ రోజే బై చేసి పెట్టిన వాళ్ళకి రేపు కనక వర్షం కురవబోతుంది. ఇట్ విల్ గివ్ హ్యూజ్ మనీ టుమారో. మనవి కూడా ఆల్రెడీ క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం కదా, వాటి యొక్క అమౌంట్ ఎంత వస్తుంది అనేది రేపొద్దున మీకు వీడియోలో చూపిస్తాను. సైన్ ఆఫ్.